ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు డిగ్రీ బీకామ్ మొదటి సంవత్సరం విద్యార్థులు చాలా సింపుల్గా ప్రిన్సిపల్స్ అంటే ఖాతా సూత్రాలు ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎంత సింపుల్గా అంటే 2 నిమిషాల్లోనే మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి మరియు భవిష్యత్తులో MBA వెళ్ళినా కూడా ఎప్పటికీ ఉపయోగపడే సూత్రాలు చాలా సింపుల్గా ఈ వీడియో ద్వారా నేర్పుతూ ఉన్నాం. ఖాతా సూత్రాలు సాధారణంగా ఈ కామర్స్లో ఖాతా సూత్రాలను 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతూ ఉంటుంది. అవి వ్యక్తిగత ఖాతాలు, వ్యక్తిగతేతర ఖాతాలు. వ్యక్తిగత అంటే వ్యక్తులు మరియు సంస్థలు అని అర్థం. వ్యక్తులు ప్రాణం ఉన్నటువంటి వారు అంటే XYZ, మన పరిభాషలో రాము లేదా రమేష్ లేదా రంగ లేదా మహేష్, ఈ విధంగా ఇలాంటి వారిని వ్యక్తులు అని పిలుస్తూ ఉంటారు. సంస్థలు అంటే ఉదాహరణకు బ్యాంకులు కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, సినిమా హాల్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఇలాంటి వాటిని సంస్థలు అని అంటారు. మరి ఇక్కడ సూత్రాన్ని ఏ విధంగా తెలియచేస్తారు అంటే చాలా సింపుల్. తీసుకునేటువంటి వ్యక్తి సంస్థను డెబిట్ చేయాలి అంటే మన దగ్గర డబ్బు కానీ సరుకు కానీ తీసుకుంటే వారు డెబిట్ అవుతారు. ఇచ్చే వ్యక్తి లేదా సంస్థను క్రెడిట్ చేయాలి అంటే వారు మనకు డబ్బును సరుకును ఇస్తే వారిని క్రెడిట్ చేయాలి. ఇది వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగతేతర ఖాతాలో 2 రకాలు ఉంటాయి. మొదటిది వాస్తవిక ఖాతా. ఇది ఆస్తి మరియు అప్పులకు చెందినటువంటి ఖాతా సూత్రం. భూమి, భవనాలు, యంత్రాలు, ముగింపు సరుకు, రుణగ్రస్తులు ఇలాంటివి ఆస్తులు. రుణదాతలు, చెల్లింపు బిల్లులు, ఓవర్ డ్రాఫ్ట్ ఇలాంటివి అప్పులు. మరి ఆస్తి మన దగ్గరికి వస్తే డెబిట్ చేయాలి, ఆస్తి పోతే క్రెడిట్ చేయాలి. అదేవిధంగా అప్పులను క్రెడిట్ చేయాలి. ఇక ఇంతే, చాలా సింపుల్. అదేవిధంగా మూడవది నామమాత్రపు ఖాతా. ఇది దేనికి సంబంధించింది అంటే ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలకు సంబంధించింది. అనగా మీరు పెన్సిల్, పెన్ కొనుక్కుంటే ఖర్చు అంటారు. 10 రూపాయలతో వ్యాపారం చేస్తే 9 రూపాయలు వస్తే 1 రూపాయి నష్టం అంటారు. మీ పేరెంట్స్ 2 రూపాయలు 5 రూపాయలు ఇస్తే అది ఆదాయం అవుతుంది. అదేవిధంగా మీరు 10 రూపాయలతోటి ఇందాక వ్యాపారం చేస్తే 9 వచ్చాయి, ఇప్పుడు 11 వస్తే 1 రూపాయి లాభం అవుతుంది. ఇది మరి ఇలా తెలియచేసేది నామమాత్రపు ఖాతా సూత్రం. ఖర్చులను, నష్టాలను డెబిట్ చేయాలి, ఆదాయాలను, లాభాలను క్రెడిట్ చేయాలి. మరి వీటి ద్వారా మున్ముందు అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ సూత్రాలను అప్లై చేస్తారని, ఈ వీడియో ద్వారా ఈ సూత్రాలు సులభంగా నేర్చుకున్నారని ఆశిస్తూ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.